హాయ్ గైస్, మీరు ఎప్పుడైనా శంబల నగరి గాయత్రీదేవి టెంపుల్ గురించి విన్నారా? ఇది మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే దారిలోని శృంగవరపుకోట మండలం దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనకి రాజీపేట అనే ఊరు వెళ్ళడానికి దారి అయితే కనిపిస్తుంది. ఆ రూట్లోనే మనం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి ఈ టెంపుల్ అనేది విజిట్ చేయొచ్చు. ఇది మొత్తం చుట్టూ కూడా ప్రకృతి, చెట్లు, పచ్చని పొలాలు మధ్యలోనైతే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి టెంపుల్ కూడా చాలా వర్త్ విజిటింగ్ అని చెప్పొచ్చు. సో చూడండి రూట్ అయితే ఎలా ఉందో, మొత్తం చుట్టూ కూడా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గేట్ అనేది ఇదే మనకి ఎంట్రన్స్. అయితే శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరి లోపల గాయత్రీదేవి టెంపుల్ అది కూడా ఉంటుంది. టెంపుల్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే మనం విజిట్ చేయొచ్చు. మనం వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి గోశాల అనేది కనిపిస్తుంది. మనం ఆ గోశాల దాటుకొని ముందుకు వెళ్ళగానే తపస్వి విగ్రహము, అలాగే ఇంకొంతమంది విగ్రహాలు, అలాగే మనకి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ప్రతిష్ఠించి అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ ఆలయము. మనకి ఇదే ఆలయ ప్రాంగణంలోని సూర్యదేవుడిని కూడా మనం చూడొచ్చు. రథం మీద, గుర్రాలతో ఉన్న రథం మీద సూర్యదేవుడిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ. మనకి అట్మాస్ఫియర్ అంతా కూడా విలేజ్ మధ్యలో ఉండడం వల్ల ఎటువంటి ట్రాఫిక్, నాయిజీ కూడా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గంట యొక్క బరువు 333 కిలోలు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నదే శంబల నగరి గాయత్రీదేవి టెంపుల్ అయితే. సో లోపలైతే మనకి పైన ఆర్చ్ అది కూడా ఇలా వుడెన్ కలర్లో ఉంటుంది. కిందనైతే మనకి విగ్రహం బంగారపు ఛాయలోనైతే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకి 7 జీవనదుల్లో గల సాలగ్రామ శిలలతో ఒక శక్తిపీఠాన్ని కూడా నిర్మించారు. ఆ శిలల యొక్క అనుభూతిని మనం ఎలా పొందాలి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దాన్ని మనం ఫాలో అయ్యి అనుభూతిని అయితే చెందొచ్చు.